నమస్తే. బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. మీరు పుస్తకాలు రిలీజ్ చేస్తారా? లేకపోతే మా ప్రభుత్వంపై మీరు విమర్శలు గుప్పిస్తారా? మేము ఏదైతే వాగ్దానాలు చేశామో, హామీలు ఇచ్చామో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇలాంటి క్రమంలో మాకు ఇంకా అవకాశమే మీరు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పాలన అవినీతిమయం, అక్రమాల పుట్ట అని మీరు పుస్తకాలు రిలీజ్ చేస్తారా? మీ పార్టీని బొందబెడతాం అని చెప్పి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు ఏ విధమైనటువంటి పాలన అందించిందో దాన్నే అస్త్రంగా తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇలాంటి క్రమంలో ఈసారి ఎలా అయినా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనతోనే ప్రజలు తీర్పు అనేది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ మేము వెళ్తున్నాం. కానీ మీ నేతలు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కేటీఆర్ నిన్న టీఆర్ఎస్ భవన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీలో ఆయన ఆ విధంగా మాట్లాడారు. దానికి సంబంధించి వెంటనే కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు. వీటిని తిప్పికుట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా సన్నద్ధంగా ఉండాలి. ఎందుకనంటే మనం ఏ రకమైనటువంటి పరిపాలన చేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం అనే దిశగానే మనం ముందుకు వెళ్ళాలి. ఆ వివరాలన్నీ ప్రజలకు తెలియపరిచే విధంగా మన పాలన ఉండాలి అనేది చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆ విషయం నా నోటీస్కి వస్తే మాత్రం నేను సహించను. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ జెండాను మోసేటువంటి ప్రతి ఒక్కరూ పార్టీకి, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ రాకుండా ప్రవర్తించాలి. ఆ విషయంలో మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆయన రిప్లై ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మీరు చూస్తారు, ఇప్పుడు మాట్లాడకండి, మీరు ఈ 9.5 ఏళ్లలో ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకున్నారు, పాలన అన్నారు, పాలన పేరుతో డబ్బంతా దోచుకున్నారు. ఏ పథకం చూసినా, ఏ ప్రాజెక్టు చూసినా అక్రమాల పుట్ట, అవినీతిమయం. మేము వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు, మీరు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని చాలా ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.